ఇక్కడ షిఫ్ట్ కూడా లేదా? అంటే ఒక బ్యాచ్ 8 గంటలు పనిచేస్తే ఆ తర్వాత ఇంకో బ్యాచ్ రావాలి. అదేం లేదు. మరి ఓటీ అయినా ఉందా? అదేంట్రా? ఏమో. అంటే ఓవర్ టైం ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ కూలీ ఇవ్వాలి. అదేం లేదు సత్తన్నాం. వచ్చే పాపలు పుట్టబెట్టడంతో పెరిగిపోతున్నారు. పాపలు పెరిగితే పనివాళ్ళ సంఖ్య కూడా పెంచాలి. ఏమిటి పెంచేది? నేను త్రేతాయుగం నాటి నుంచి పనిచేస్తున్నాను. అప్పుడు ఎంతమంది పని వాళ్ళమో ఇప్పుడు అంతే. పాపలు మాత్రం 10,000 రెట్లు పెరిగారు. అంతే అక్షేమం. మరి మీ కార్మిక సంఘం ఏం చేస్తుంది? కార్మిక సంఘమా? మీకు సంఘం కూడా లేదా? అవ్వా, ఎంత వెనకబడి ఉన్నారయ్యా. నిజంగా నరకంలోనే ఉన్నారు. మీలో సాంఘిక చైతన్యం లేదు, విప్లవ రక్తం లేదు. నరకలోక కార్మిక సోదరులారా, రండి, లేవండి, విప్లవ సంఘం పూరించండి, ఐక్య కార్మిక శక్తి నిరూపించండి. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని నిరంకుశవాదులు మిమ్మల్ని దోచుకుంటున్నారు, మీ చేత వెట్టి చేస్తున్నారు. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే మీరందరూ ఏకం కావాలి, మీ ఒక్కరికై మీరు పోరాడాలి, సాంఘిక న్యాయం సాధించాలి. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే 10 మంది చేయవలసిన పని ఒక్కరి చేత చేయించి మీ కార్మిక శక్తిని దోచుకుంటున్నారు. ఇది అన్యాయం. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే మీరందరూ 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 ఏకం కావాలి. ఎట్లాగా అది నేను చెప్తాను. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే మీరంతా కలిసి ఒక కార్మిక సంఘాన్ని స్థాపించుకోవాలి. నేనే చేస్తాను. ఇప్పుడే ముహూర్తం పెడతాను. నరకలోక కార్మిక సంఘం జిందాబాద్ అనండి అయ్యా, జిందాబాద్ అనండి. అందరూ గట్టిగా అరవండి. నరకలోక కార్మిక సంఘం, నరకలోక కార్మిక సంఘం. చూసారా, అప్పుడే మీలో విప్లవ చైతన్యం వచ్చింది, పేద రక్తం ప్రవహిస్తోంది. విప్లవం అనండి అయ్యా, ఐక్యకంఠంతో అరవండి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని విప్లవం విప్లవం. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే మీ విప్లవ సంఘానికి మీరంతా కలిసి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. విప్లవ కార్మిక నాయకుడు వీర కామ్రేడ్ సత్యం, వీర కామ్రేడ్ సత్యం. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే నరకలోక కార్మిక సంక్షేమం కోసం మనందరం యమగాన చేయాలి. న్యాయసమ్మతమైన మన కనీస కోరికలు తీర్చే వరకు మీ ఆందోళన ఇలాగే సాగించాలి. నేను చెప్తాను, రోజుకి 8 గంటలే పని చేయాలి. పని పెరిగితే కార్మికుల సంఖ్య కూడా పెంచాలి. ఆడపాపలను శిక్షించడానికి ఆడబొట్లనే నియమించాలి. వాళ్ళకి కడుపులొస్తే సెలవులు ఇవ్వాలి. వాళ్ళకి పుట్టిన పిల్లలకు యథాశక్తి ఇక్కడే ఈ నరకలోకంలోనే ఉద్యోగాలు ఇవ్వాలి.